లేదన్నట్టు ఉంటే లాభం లేదు. వాడింట్లో ఉంటే నువ్వు రూంలో, వాడు కిందుంటే నువ్వు పైన, ఇలా ఉన్నారంటే నిన్ను మార్చడం కాదు, ఇంచు కూడా నువ్వు వాణ్ణి కదల్చలేవు. నన్నేం చేయమంటావమ్మమ్మా? ఈ కాలంలో పిల్లలెలా ఉన్నారో చూసి రమ్మంటే కాల్చొచ్చేలా ఉన్నారు. కాని నువ్వు ఆ పని చేయకుండా చేయలేకపోతున్నావు అంటే సైలెంట్గా తలొంచుకుంది మను. అలా తలొంచుకోవడం కాదు, ఈ రోజు నుండి వాడు పిలిచినా పిలవకపోయినా వాడి వెనకే తిరుగు. అమాయకంగా ఎందుకండి? కోపంగా నాకు అర్జెంటుగా ముని మనవడు కావాలి, వాణ్ణడిగి ఇప్పిస్తావని. దానికి నేనెందుకండి, పని వాళ్ళని చెప్తాను అని మను అమాయకంగా చెప్తే గట్టిగా, ఏంటి, నాకు మునిమనుడు కావాలని పని వాళ్ళకి పంపిస్తావా? అప్పుడు కాని మనుకి తనేమందో అర్థం కాలేదు. చిచిచి, అలా కాదండి, అదేంటంటే నాకు ఆయన గొంతు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక వెళ్ళి మాట్లాడడం మాట పక్కన పెడితే ఎదురుగా కూడా నిల్చోలేను అని ఏడుపు గొంతుతో చెప్పింది. చూడమ్మా, నువ్విలానే ఉన్నావంటే వాడెప్పటికీ మారడు. కాబట్టి నువ్వే ఎలాగోలా చొరవ తీసుకోవాలి. నేనా? కాని నేనేం చేయగలనమ్మమ్మా? అదేదో నేను చెప్తుంటా, నువ్వు చెయ్యి. ముందు మొగుడిని ఆకర్షించాలి అంటే అందంగా రెడీ అవ్వాలి. అంటే నేనిప్పుడు బాగలేనా అండి? మేకప్ వేసుకుని రావాలి?